నమస్తే అందరికీ. నేను మీ లక్ష్మారెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎల్ఆర్ అకౌంటెన్సీ లెసన్స్. సాధారణంగా చిట్టాపద్దులు రాసేటప్పుడు చిట్టాపద్దులలో ప్రారంభ వ్యవహారం అంటే వ్యాపారాన్ని ప్రారంభించడానికి సంబంధించిన చిట్టాపద్దు ఉన్నప్పుడు ఆ వ్యవహారానికి చిట్టాపద్దు ఎలా రాయాలో ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఇక్కడ మీరు కొన్ని చిట్టాపద్దులు ఉన్నాయి స్క్రీన్ పైన. ఇది వ్యాపార వ్యవహారాలకు ప్రతి పుస్తకాలలో చిట్టాపద్దులు రాయండి అని. అందులో తేజస్వి 50,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించాడని చెప్పేసి ఒకటి ప్రారంభ వ్యవహారం ఉంది. సాధారణంగా చిట్టాపద్దులకు సంబంధించిన మొదటి వ్యవహారం వ్యాపార ప్రారంభానికి సంబంధించిన వ్యవహారం అయి ఉంటుంది. అయితే ఇలాంటి వ్యవహారాలకు చిట్టాపద్దులు రాసేటప్పుడు మొదటగా చిట్టా నమూనాను పొందుపరుచుకోవాలి. మనకందరికీ తెలుసు, వ్యాపార అస్తిత్వ భావన ప్రకారం సంస్థ యజమాని వేరువేరని భావించాలి. ఎల్లప్పుడూ వ్యాపార వ్యవహారాలను పుస్తకాలలో రాసేటప్పుడు సంస్థ దృష్ట్యా మాత్రమే పరిగణించాలి. కాబట్టి తేజస్వి రూపాయలు 50,000తో వ్యాపారాన్ని ప్రారంభిస్తే సంస్థలోకి నగదు వస్తుంది. అదేవిధంగా తేజస్వి అనే వ్యక్తి సంస్థకు ప్రయోజనం ఇస్తున్నాడు. ఈ రెండు అంశాలను మనం పరిగణనలోనికి దీనికి తీసుకొని చిట్టాపద్దు రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ సంస్థలోకి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. వాస్తవిక ఖాతా డెబిట్ సూత్రం ప్రకారం నగదు వస్తుంది కాబట్టి నగదు ఖాతా డెటార్ అని రాయాలి చిట్టాలో, చిట్టాపద్దుల్లో మొదటి వరుసలో. తర్వాత రెండో వరుసలో సంస్థకు యజమాని ప్రయోజనం ఇస్తున్నాడు కాబట్టి తేజస్వి ఖాతాని రాయాలి వాస్తవంగా. కానీ సంస్థ పుస్తకాలలో ఎక్కడ కూడా యజమాని పేరును ప్రస్తావించకూడదు అన్న నియమంతో తేజస్వి ఖాతాకు బదులుగా మూలధనం ఖాతాను రాయవలసి ఉంటుంది. ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న చిట్టా నమూనాలో పొందుపరిచిన చిట్టాపద్దును గమనించినట్లయితే వ్యాపార ప్రారంభానికి సంబంధించిన చిట్టాపద్దును ఇక్కడ రాయడం జరిగింది. నగదు ఖాతా యజమాని సంస్థలో నగదు ప్రవేశపెడుతున్నాడు. సంస్థలోకి నగదు వస్తుంది కాబట్టి నగదు ఖాతాను డెబిట్ చేస్తాము. అదేవిధంగా రెండో వైపు క్రెడిట్లో యజమాని సంస్థకు ప్రయోజనం ఇస్తున్నాడు. యజమాని పేరును రాయకూడదు. ఒకవేళ యజమాని పేరును సంస్థ పుస్తకాల్లో రాయవలసి వస్తే చిట్టాపద్దులలో మాత్రం డెబిట్లో రాయవలసి వస్తే సొంత వాడకాల ఖాతా అని, ఒకవేళ క్రెడిట్లో రాయవలసి వస్తే మూలధనం ఖాతా అని రాయాలి. అందువల్ల ఇక్కడ క్రెడిట్లో రాయవలసి వచ్చింది కాబట్టి మూలధనం ఖాతా అని రాస్తున్నాం. వ్యాపారానికి సంబంధించిన చిట్టాపద్దులు ఏవైనా సరే వాటికి చిట్టాపద్దులు రాసేటప్పుడు నగదు ఖాతా డెటార్ మూలధనం ఖాతా అని రాయాలి. అదే కరెక్ట్ చిట్టాపద్దిక. కొన్ని సందర్భాల్లో వ్యాపారం ప్రారంభించేటప్పుడు సంస్థ యజమాని ఒకటి కంటే ఎక్కువ ఆస్తులు, నగదుతో పాటు యంత్రాలను, ఫర్నిచర్ను, ఇతర మరికొన్ని ఆస్తులతో కూడా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆస్తులన్నింటినీ డెబిట్ చేసి ఆస్తులన్నింటి మొత్తం విలువను క్రెడిట్లో మూలధనం ఖాతా అని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యజమాని 1,00,000 రూపాయల నగదుతో, అదేవిధంగా 1,00,000 రూపాయల యంత్రాలతో, అదేవిధంగా 1,00,000 రూపాయల ప్లాంటు మొదలైన ఆస్తులతో వ్యాపారాన్ని ప్రారంభించాడని చెప్పాడు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తామంటే నగదు ఖాతా డెటార్ 1,00,000 రూపాయలు డెబిట్ వరుసలో, యంత్రాల ఖాతా డెటార్ 1,00,000 రూపాయలు డెబిట్ వరుసలోనే, ప్లాంట్ ఖాతా డెటార్ అది కూడా 1,00,000 రూపాయలు డెబిట్ వరుసలోనే రాస్తాం. వీటి 3,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 3 అయినాయి కాబట్టి టోటల్ మూలధనం ఖాతా క్రెడిట్ వరుసలో 3,00,000 రూపాయలు రాస్తాం. అకౌంటింగ్ నియమాల ప్రకారం ప్రతి డెబిట్కు తత్సమానమైన క్రెడిట్ నిల్వ ఉంటుంది కాబట్టి ఇక్కడ డెబిట్ విలువ 3 వ్యవహారాలు కనిపిస్తున్నప్పటికీ వాటన్నింటి మొత్తం 3,00,000. అదేవిధంగా వాటికి సమానమైన క్రెడిట్ నిల్వ కూడా ఉంటుంది. జంటాపద్దు నిబంధనల ప్రకారం ఒక వ్యాపార వ్యవహారానికి చిట్టాపద్దు రాసేటప్పుడు డెబిట్ మొత్తం మరియు క్రెడిట్ మొత్తం ఈక్వల్గా సమానంగా ఉండాలి. అలా లేని పక్షంలో ఆ వ్యవహారం తప్పుగా ఉందని అర్థమవుతుంది. కాబట్టి అలా తప్పు లేకుండా ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. వ్యాపార వ్యవహారాలకు చిట్టాపద్దులు రాయడం అనేది అకౌంటింగ్లో అత్యంత కీలకం. అయితే ఈ వ్యాపార వ్యవహారాలకు చిట్టాపద్దులు నేర్చుకోవడం కూడా ఒకే క్లాస్లో ఒక రోజులో నేర్చుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన అంశమే. ఒక వారం రోజుల పాటు రకరకాల చిట్టాపద్దులకు సంబంధించిన వివిధ వీడియోలు చూసి ప్రాక్టీస్ చేయడం ద్వారా అత్యంత సులభంగా
చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లేదా అకౌంటింగ్ బేసిక్స్ తెలియని వారికి చాలా ఉపయోగకారిగా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ రకంగా వ్యాపార వ్యవహారానికి సంబంధించిన ప్రారంభ వ్యవహారాలకు చిట్టాపద్దు రాయడం నేర్చుకోండి.